హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం రైస్తోని చెయ్యాలే కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో ఫ్రైడ్ రైస్ ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా మంచి హెల్దీ అయిన ఫుడ్. దీంట్లో ఎలాంటి వేరే ఏది లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే ఇలా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. దాని గురించి మనం వైట్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడే వండిన అన్నాన్ని కొంచెం పొల్లుగా ఆరపెట్టుకొని ఒక బౌల్లో వేసుకునేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా సగం టేబుల్ స్పూను సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంటే మనం వేసిన ఈ కారము, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఈ రైస్కి బాగా ప్రతి ఒక్క మెతుక్కు కూడా అతుక్కునే విధంగా మనం ఈ టైప్లో తిరగేసుకుంటూనే బాగా కలుపుకోవాలండి. ఏడ కూడా చిన్న ఉండ అనేది లేకుండా, తెలుపు అనేది లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం లేట్ అయినా సరే ఈ టైప్లో మనం బాగా తిరగేసుకునేసి ఈ టైప్లో మిక్స్ చేసి దీన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన దాన్ని కాస్తలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత అంటే జీలకర్ర, ఆవాలు ఇవి 2 కలిపి వేసానండి. వేసిన తర్వాత వాటిని కొంచెం వేగనిచ్చి ఒక 5-6 పచ్చిమిరపకాయల మధ్యలోకి చీరి దాంట్లో వేసాను. వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి మంచి కలర్ వచ్చే విధంగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అంటే దాని గురించి మనం కొంచెం మంట హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకొని దాన్ని ఇలా వేగనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చపచ్చగా దంచి 1 టేబుల్ స్పూన్ మందం అయితే దాంట్లో వేసాను. వేసిన తర్వాత ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఖచ్చితం వేగనిచ్చుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 రెబ్బల కరివేపాకుని అలా దూసి అందులో వేసేసుకోవాలి. ఈ 4 రెబ్బల కరివేపాకు కూడా అది మంచి వాసన వచ్చే కరివేపాకు తీసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి చిటికిడి పసుపు కూడా వేసుకునేసి దీన్ని కొంచెం ఈ పసుపు వాసన కూడా రాకుండా ఇలా కలుపుతూనే దీన్ని కొంచెం బాగా వేగనిచ్చుకోవాలి. ఇదంతా కూడా ఈ టైపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ ఏదైతే ఉందో అంటే కారము, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టాను చూడండి. ఆ రైస్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం కిందకి పైకి బాగా తిరగేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే మనం ఈ రెడీ చేసిన ఈ పోపులో ఈ రైస్ అన్నది బాగా కలవాలి. ఈ టైప్లో ఏంటంటే కొంచెం తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా తిరగేసుకోవాలండి. తిరగేసి ఒక 5-6 నిమిషాల పాటు ఆపకుండా ఇలా తిరగేసుకుంటూనే దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా? అంటే మరి సిమ్లో పెట్టకుండా మంట మీడియం లేదా హైలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం ఇలా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైపు కలర్ మారాలండి. అంటే మనం వేసిన ఈ కారం ఇవన్నీ వాసన పోయి మంచి కమ్మట వాసన రావాలి. ఆ తర్వాత కొత్తిమీర మీదకించి కావాలంటే చల్లుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఇంకా పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఈ టైప్లో కలిపి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు ఆఖరిని ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇంతేనండి, ఎంత సింపుల్ చూసారా? ఈ టైప్లో దీన్ని చేయాలి కానీ రుచి మాత్రం సూపర్ అండి. ఇలా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతారు, కడుపు నిండా తింటారండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఈ టైప్లో చేయాలే కానీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే ప్రతిరోజు కూడా నాకు ఇలాగే చేసి పెట్టమని అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంది. ఇది చేయడం కూడా చూశారు కదా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. ఓకేనా? ఈ టైప్లో చేస్తే మాత్రం టేస్టు సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.